అప్కమింగ్ ఎపిసోడ్లో సీత కళ్ళు తెరవలేకపోతుంది. ఇక తను కళ్ళు తెరవలేకపోతే పోటీలో ఓడిపోతుంది. దాంతో సీత రామ్ జీవితాలు నాశనం అయిపోతాయని సుమతి రామ్ దగ్గరికి వెళ్తే రామ్ ఏమో టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అది చూసిన సుమతి అక్కడ సీత జీవన్ మరణ సమస్యలతో పోరాడుతూ ఉంటే, నువ్వు ఇక్కడ తాపీ కూర్చున్నారా అని అడిగేసరికి, నేను ఇక్కడ తాపీ కూర్చోలేదమ్మా, టెన్షన్తో నరాలు తెగిపోతున్నాయి అని అనేసరికి, సీత దూరం అవుతుందనా లేకపోతే ఈ పోటీలో ఓడిపోతుందనా అని చెప్పి అడిగేసరికి, సీత ఈ పోటీలో ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, అలానే సీత ఈ పందెం కాయడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పి రామ్ అనేసరికి, సీత ఈ పందెం ఎందుకు కావాల్సి వచ్చిందో నీకు చెప్పింది కదా, తన అక్క జీవితం కాపాడుకోగలనుకని నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని అలా చేసిందని చెప్పింది, కానీ నువ్వు ఈ సాకుతో ఇలా చేయడం ఏం బాగాలేదు అని చెప్పి అంటూ ఉంటే, అది కాదమ్మా అని చెప్పి రామ్ మీద చెప్పబోతూ ఉంటే, లేదు ఇప్పుడు కూడా మీ భార్యాభర్తల విషయాలను నేను ఎందుకు అలా చేసుకున్నాను అని చెప్పి నువ్వు అనొచ్చు, కానీ నేను ఒక కొడుగ్గా భావించి ఆ బాధ్యతతో ఆ చనువుతో చెప్తున్నాను, సీత అసలు ఆ రాముడు సీత కోసం ఆ రావణాసుడితో యుద్ధం చేశాడు, అలాంటిది రాముడి పేరు పెట్టుకుని నువ్వు ఇలా సైలెంట్గా కూర్చోని నాకేం నచ్చలేదు, అక్కడ సీత నీ కోసం యుద్ధమే చేస్తుంది, ఆ యుద్ధంలో గాయపడింది, ఆ విషయం నీకు తెలుసా అని చెప్పి సుమతి అనేసరికి, సీతకి ఏమైందమ్మా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే, అసలు సీతకి ఏమైంది తెలుసా అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తుంది. ఇక సీత తన శక్తికి మించి చాలా కష్టపడింది, పోటీలో ఉషాని ఓడించింది, ప్రీతితో పోటీ పడుతున్నప్పుడు అనుకోకుండా అలా కళ్ళలో కుంకుమ పడింది, దాంతో సీత కళ్ళు తెరవలేకపోతుంది. ఇప్పుడు సీత కనుక కళ్ళు తెరవలేకపోతే మరొక 10 నిమిషాల్లో తను ఈ పోటీలో ఓడిపోతుంది, అప్పుడు నీకు శాశ్వతంగా దూరం అవుతుంది. సీత ఈ పోటీకి వెళ్ళే ముందు కూడా నువ్వు ఆశీర్వదించలేదని చెప్పి తను చాలా ఫీల్ అయ్యింది. నువ్వు సీత ఇలాంటి సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు ఇలా దూరంగా ఉండడం, అంటున్నట్టు ఉండడం నాకేం నచ్చలేదు, ఇప్పుడు సీతని గెలిపించుకొని తను కాపాడుకుంటావో లేకపోతే ఈ దూరాన్ని శాశ్వతం చేసుకుంటావో అది నీ ఇష్టము అని చెప్పి సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీత దగ్గరికి సుమతి వాళ్ళు వెళ్ళి, సీతను వెలైన పోటీలో గెలవాలి, లే కళ్ళు తెరువు అని చెప్పి అంటుంటే, కళ్ళు తెరవలేకపోతున్నానని చెప్పి సీత ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మహాలక్ష్మి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ గురుగారు ఇచ్చిన టైంలో 8 మినిట్స్ అయిపోయి ఇంకా 7 మినిట్స్ ఉన్నాయి, ఈ 7 మినిట్స్లో సీత కళ్ళు తెరవడం ఇంపాసిబుల్ కాబట్టి కాంపిటీషన్లో తను ఖచ్చితంగా ఓడిపోతుంది అని వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మొదటి ఏమో సీత అహంకారంతో కళ్ళు ఎప్పుడో మూసుకుపోయాయి, ఆ కళ్ళు అప్పుడు తెరవాలని చెప్పి కోరుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం కోరుకోని దేవుడా అని చెప్పి మధుమిత మనసులో అనుకుంటుంది. ఇక గురుగారు నట్టు ఇద్దరు కూడా అసలు వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా ఇంత టెన్షన్ పడలేదు, ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను కానీ ఇంత ఉత్కంఠగా ఎప్పుడు ఎదురు చూడలేదు అని వాళ్ళిద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ పోటీలో ఎవరు గెలుస్తారా అని. నెక్స్ట్ సీన్లో సీత అలా ఏడుస్తూ ఉంటే అప్పుడు అక్కడికి రామ్ వస్తాడు. రామ్ చూసిన సుమతి, సీత నీ కోసం ఎవరు వచ్చారు తెలుసా, రామ్ వచ్చాడు, నేను నీ పోటీలో గెలిపించడానికి వచ్చాడని చెప్పట్టు ఉంటే, సీత నీ మీద నా కోపం పోయింది, నేను బాధపెట్టినందుకు నన్ను క్షమించు, నేను ఈ పోటీలో గెలవాలి, మన ఇద్దరం కలిసి ఉండాలి, మనం దూరం అవ్వకూడదు అంటే నువ్వు కళ్ళు తెరవాలి, సీత కళ్ళు ఓపెన్ చేయని చెప్పి అంటుంటే, మా అమ్మ సారీ మా అమ్మ కాయకూరను పందెం కాసాను, ఇప్పుడు నేను కళ్ళు తెరవలేకపోతున్నాను, పోటీలో ఓడిపోతాను, నీకు శాశ్వతంగా దూరం అయిపోతాను, నన్ను క్షమించి మా అమ్మ అని చెప్పి సీత అంటూ ఉంటే, అలా అనకు సీత, నువ్వు దూరం అయితే నేను భరించలేను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను సీత, నువ్వు ఈ పోటీలో గెలవాలి, మనందరం ఎప్పుడు కూడా శాశ్వతంగా కలిసే ఉండాలని చెప్పి రామ్ అంటూ ఉంటే, లేదు మా అమ్మ చేయకూడని తప్పు చేశాను, కాయకూరని పందెం కాసాను, దాని ఫలితంగా ఇప్పుడు నేను నీకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మా అమ్మ అని చెప్పి సీత కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటే, అలా కాదు సీత, నేను చెప్పేది విని సీత, నువ్వు ఎలా ఈ పందెంలో గెలవాలి, మన ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉండాలి, మన ఇద్దరం ఎప్పుడు విడిపోకూడదని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. సీత ఇక కళ్ళు తెరపడంతో రామ్ ఏమో హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పి గట్టిగా అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటాడు. దాంతో ఏమైంది మా అమ్మ అని చెప్పి సీత అంటూ ఉంటే, గుండెల్లో చాలా భరించలేనంత నొప్పిగా ఉంది సీత, భరించలేకపోతున్నాను, చచ్చిపోతున్నామో అని భయం వేస్తుంది అని రామ్ అనేసరికి, మామ నీకేం కాదు మామ, నీకేం కాదు, నేను కాపాడుకుంటానని చెప్పి సీత కళ్ళు ఓపెన్ చేసి, బాబాయ్ వెంటనే అంబులెన్స్ని పిలిపించండి, నా ప్రాణాలు అడ్డేసైనా సరే నేను కాపాడుకుంటాను మామ, నీకేం కాదని చెప్పి సీత ఎమోషనల్గా చెప్తూ ఉంటే, నన్ను చూడు మామ అని చెప్పి సీత అనేసరికి, చూస్తున్నాను సీత నాకేం కాలేదు, నువ్వు కళ్ళు తెరవాలని అలా అబద్ధం చెప్పాను అని అనేసరికి, ఎంత టెన్షన్ పెట్టావు మామ, ఎంత భయపెట్టేసావు నిన్ను అని చెప్పి సీత కొడుతూ ఉంటే, సీత అలా కొట్టుకు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది, నువ్వు కళ్ళు తెరవాలని అలా అబద్ధం చెప్పాను, నీ కళ్ళు మనకు తగ్గిపోయి చూసావా సీత, కళ్ళు ఓపెన్ చేసావు, నీకు ఓకేనా అని చెప్పి అడిగేసరికి, కాస్త మంటగా ఉంది కానీ డ్యాన్స్ చేయగలను పర్లేదని చెప్పి సీత అనడంతో ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక డ్యాన్స్ కాంపిటీషన్కి ఇంకెంత సమయం లేదు, 1 మినిట్ ఉంది, త్వరగా వెళ్దాం పదా అని చెప్పి పంపిస్తారు. ఇక నెక్స్ట్ సీన్లో
అప్పటికే టైం అయిపోయిందని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్ళి టైం అయిపోయింది, ఇక ప్రీతిని వెళ్ళాలని చెప్పి అనౌన్స్మెంట్ చేయండి అని చెప్పి అంటుంది. ఎందుకు అంత కంగారు, ఇంకా 30 సెకండ్స్ ఉంది, 30 సెకండ్స్ తర్వాత వినర్ని అనౌన్స్మెంట్ చేస్తా అని చెప్పి గురువుగారు అనడంతో ఇక జన కూడా గురువుగారు సపోర్ట్ చేస్తూ గురువుగారు డిసైడ్ చేస్తారు కదా, ఎందుకు మీకు కంగారు, సీత ఎలానో రాదు కదా అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడే సీత అక్కడ రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. సీతను చూసి ఏంటి సీత వచ్చావా, ఆయన టైం అయిపోయిన తర్వాత వస్తే ఏం లాభం, నువ్వు ఈ పోటీలో ఓడిపోయా, ప్రీతి గెలిచిందని చెప్పి అర్చన అంటూ ఉంటే టైం ఇంకా అవ్వలేదు గురుగారు చెప్పండి అని చెప్పి సుమతి అనేసరికి సీత ఇన్ టైంలో వచ్చింది. అమ్మ సీతను డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయగలవా అని చెప్పి అడిగేసరికి చేయగలను గురుగారు అని చెప్పి అన్నంతో ఇంకా సీత ప్రీతి ఇద్దరు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టబోతారు. అప్పుడు రామ్ ఏమో సీత నా కోసం చేసే ఈ పోటీలో నువ్వు గెలవాలని చెప్పి రామ్ సీతకు ఆశీర్వదిస్తాడు. దాంతో సంతోషంగా సీత కాంపిటీషన్లో పాల్గొంటుంది. ప్రీతి విషయం డాన్స్ వేస్తూ ఉంటే ప్రీతి కళ్ళు తిరగబడిపోతుంది. ఇక సీత కాంపిటీషన్లో విన్నర్ అవుతుంది. దాంతో సుమతి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సీతకి గురువుగారు అభినందనలు చెప్తారు. దాంతో ఇక సీత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రామ్ని పట్టుకొని మామ నేను గెలిచాను, మన ప్రేమ గెలిచిందని చెప్పి హ్యాపీగా అంటూ ఉంటుంది. టీచర్ చాలా థ్యాంక్స్ గురుగారు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదని చెప్పి సీత అంటూ ఉంటే ఇందులో నాదేముంది, ఇదంతా నీ ప్రతిభ, నీ కష్టం, నువ్వు ఈ పోటీ కాయడం వెనకలో ఉన్న కారణం నాకు తెలుసు, నీ కోరికలో నిస్వార్థం ఉంది, మీ అక్క జీవితాన్ని చక్కదిద్దడానికి ఈ పోటీలో పాల్గొనవని నాకు తెలుసు, అందుకే నువ్వు ఈ పోటీలో గెలిచావు అని చెప్పి అంటూ ఉంటే నట్టు ఏమో గురువు గారు నీ కష్టం వెనకదల న్యాయం ఉంది కాబట్టి నిష్పక్షపాతంగా తీర్పునిచ్చారు గురుగారు అని చెప్పి అంటారు. ఇక మొత్తానికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మహాలక్ష్మి బ్యాచ్ చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడి నుంచి మొదలుపెద్ద కూడా వెళ్ళిపోతుంది. ఇక వెంటనే పని మనిషి ఏమో వచ్చి హారతి నువ్వు పోటీలో గెలిచావు కదా సీతమ్మ అని చెప్పి హారతి ఇస్తూ ఉంటారు. నాకు కాదు హారతి ఇవ్వాల్సింది దేవతకి, దేవత కనుక నేను లేకపోతే ఈ పోటీలో గెలిచాను దాన్ని కాదని చెప్పి సుమతికి హారతి ఇవ్వబోతూ ఉంటే ఇందులో నాదేముంది సీత, నీ కష్టం, నీ ప్రతిభ, నీ పట్టుదల, రాత్రి పగలు నీకు నాట్యం ఎటువంటి ప్రవేశం లేకపోతే రాత్రి పగలు కష్టపడి ఈ నాట్యం నేర్చుకున్నావు, రామ్ ప్రేమ నీకు అండగా నిలిచింది, రేవతి చలపతి వాళ్ళు ఇచ్చే ఉత్సాహం నిన్ను ఇందులో పోరాడేలా చేసింది, అలాగే నటరాజు అనుగ్రహం కూడా నీకు దక్కింది, అందుకే పోటీలో గెలిచావు అని చెప్పి సుమతి అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో శ్రీకృష్ణ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. సీత పోటీలో గెలిచింది లేదా అని చెప్పి సీత ఫోన్ చేసి నాని పోటీలో నేనే గెలిచా అని చెప్పనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. సీత నువ్వు ఈ పోటీలో గెలిచినాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నా బెంగంతా తీరిపోయింది అని అంటూ ఉంటే ఈ పోటీలో గెలవాలని చెప్పి 1000 దేవులు మొక్కమని చెప్పి అంటూ ఉంటే మీ ఆశీస్సులు ఆ దేవుని ఆశీర్వాదం కారణంగానే నేను ఈ పోటీ గెలిచాను అని చెప్పి అంటూ ఉంటుంది సీత. నిజానికి అసాధ్యమైన పోటీని సుసాధ్యం చేసి అతి సాహసం చేసి గెలుసు సీత అని చెప్పి ఇక నీకు మధుమిత బాధ తప్పినట్టే అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఇక సీత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే శివకృష్ణ ఏమో ఇప్పుడే మధుమితని ఇంట్లోంచి బయటికి అంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉంచుకో అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే మధుమిత వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి సీత, కాబట్టి ఎలాగో ఈ పోటీలో గెలిచావు కాబట్టి మధుమిత బాధ నీకు తప్పినట్టే, కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి పంపించేయని చెప్పి అంటూ ఉంటే ఆ మధుమిత నీకు గ్రహణం పట్టుకున్నట్టు పట్టుకుంది కాబట్టి ఇప్పటికైనా మధుమితని ఇంట్లోంచి బయటికి అంటే అని చెప్పి వాళ్ళ నాన్నమ్మ కూడా అంటుంది. ఇక దాంతో సీత మధుమితని అక్కని ఏమనుకండి, అక్క తప్పేం లేదు, తన కష్టం తీర్చుకోవడానికి ఇంటికి వచ్చింది తప్పితే నన్ను బాధ పెట్టడానికి రాలేదని చెప్పి సీత సపోర్ట్ చేస్తూ ఉంటే ఎంత చేసినా సరే ఇంకా మధుమితని సపోర్ట్ చేస్తున్నావు ఏంటమ్మా అని చెప్పి శివకృష్ణ అనేసరికి ఇక అవును నాన్న అక్క తప్పేం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆయన సీత నువ్వు మొహమాటానికి పోకు, ఈ టైంలో కనుక నువ్వు మొహమాటానికి పోతే మధుమిత వల్ల నీకు ఎప్పుడైనా ముప్పు ఎదురవుతుంది, కాబట్టి మొహమాటానికి పోకుండా నిర్దాక్షిణ్యంగా మధుమితని ఇంట్లోంచి బయటికి అంటే ఇప్పుడు ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ తను నీకు పేడలా తగులుకుంటుంది, మళ్ళీ నీ జీవితం సమస్యల పాలవుతుంది, కాబట్టి మధుమితని ఏం ఆలోచించుకుని ఇంట్లోంచి బయటికి అంటే అని చెప్పి అందరూ చెప్పడంతో ఎందుకు అక్క నా తిడుతున్నారో అక్కనేమనుకోండి, అక్క వేరు నేను వేరు కాదు, మీ ఇద్దరు మీ కూతుళ్ళము తోడబుట్టిన వాళ్ళము, అక్క తప్పేం లేదు ఇందులో, కొన్ని రోజులు ఇంట్లో ఉండిపోదామని చెప్పింది, ఆయన మనం తనకు సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, మన సహాయం చేయకుండా వంటదాన్ని చేస్తే మహాలక్ష్మి వాళ్ళు తన స్వార్థానికి యూజ్ చేసుకొని తప్పుడు దారిలో నడిపిస్తారు, కాబట్టి అక్క జీవితాన్ని నిలబెట్టడానికి నేను ఒక మార్గాన్ని ఆలోచించానని చెప్పి సీత ఉంటుంది. మరి మధుమితని ఇంట్లోంచి పంపిస్తుందా, మళ్ళీ సీత అయినా ఫిట్టింగ్ పడుతుంది అన్నది అప్కమింగ్ ఎపిసోడ్ చూద్దాం.